ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నావు? ఒక పక్క ఇళ్ళ గోల పెట్టా రోడ్డు మీద వేసినావు. ఈ బస్సు డ్రైవర్లని ఏ రోడ్డు మీద వేయడానికి అట్లా కాకుండా రేవంత్ రెడ్డి గారు పెద్ద మనసు చేసుకొని ఆ కార్మికులకు ఏమేమి నువ్వు ఆ రోజు మాట ఇచ్చినావో ఆ మాట నెరవేర్చుకొని వాళ్ళకు న్యాయం చేయాలి. వాళ్ళకి ఏం కావాలో నేను చేసి పెట్టానంటే యథావిధిగా వాళ్ళు కూడా బస్సులు నడుపుకుంటారు. చనిపోయిన తెలిపితే బాగుంటది కానీ ఇలాంటి ప్రాణం తీసుకోవడం అనేది ఎంతవరకు ఇలానే రేవంత్ రెడ్డి గారు ప్రాణం తీసుకోమన్నారా? అదే అంటున్నాను. మరి కార్మికులు ఇలాంటి చేయడం ఎంతవరకు కరెక్ట్ కాదు. అది అరే నీ ఫ్యామిలీ ఖరాబ్ అవుతుంది, నీ ప్రాణం పోయింది. నువ్వు వందల మందిలో నువ్వు పోయి సాగరా నీకు పైన దేవుడు కిరీటం పెడతాడా? అలా కాకుండా నీ ఫ్యామిలీ నువ్వు బతికుండి ఇద్దం చెయ్యి ప్రభుత్వంతో. నాకు ఇది కావాలి, మాకు ఇది చేస్తానన్నాడు ఆ రోజు రేవంత్ రెడ్డి గారు. మాకు ఇది కావాలని ఆయన ఇంటి ముందుగా కానీ ఏడికైనా పోయి మీరు కొట్లాడే హక్కు మీకున్నది. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఆయనకు ఓటేసేది ఎందుకంటే మనకి రేపు న్యాయం చేస్తారని. ఓటేసిన ప్రతి ఒక్కరికి కొట్లాడే హక్కు ఉంది, కానీ ప్రాణం తీసుకునే హక్కు ఎవరు ఇవ్వలేదు కదా. నీ ఫ్యామిలీ ఇప్పుడు రోడ్డు మీద పడుతుంది, ఎవరు చూడాలా? ఈ 100 మంది కార్మికులు చూస్తారా? చూడరు. అందు గురించా మీరు ఎవరు ప్రాణం తీసుకోవద్దు. చుట్టుకల్లయ్య ప్రాణం తీసుకున్నారు. అసలు తెలుగు కల్లోడు అయితే చనిపోతారా? చనిపోకూడదు. ఒక ప్రాణాన్ని తీసుకునే హక్కు మీకు ఎవరు ఇచ్చారు? అయితే ఆయన న్యాయం చేయకుండా ఆయన పెట్టిన అన్ని చేయకుండా చనిపోతారా? కొట్లాలు లేరా మీకు? సావే మార్గమా? సావే మార్గం అయితే ప్రతి దానికి సావులేనా? అలా కాకుండా నీ కుటుంబాలను మీరు కాపాడుకొని చచ్చిపోకూడదు. ఎందుకంటే సావు మన ప్రాణం పోయేటప్పుడు పోవచ్చు, కానీ దీని మీద కార్మికులు నేను చచ్చిపోగానే ముఖ్యమంత్రి గారికి జాలు వచ్చి ఏదో చేస్తారని అనుకొని అలా చేసుకోకూడదు. ప్రతి ఒక్కరితో చెప్తున్నా. సో ప్రతి గవర్నమెంట్ మారిన ప్రతిసారి ఆర్టిస్ట్ కార్మికులు ఇలాగే ధర్నాలు చేయడము, సమ్మెలు నిర్వహించడం ఎంతవరకు కరెక్ట్? వాళ్ళు జీతాలు పెంచుతున్నారు. మిగతా ఏ డిపార్ట్మెంట్ కాకుండా ఆర్టిస్ట్ ప్రభుత్వానికి మాత్రం ఖచ్చితంగా గవర్నమెంట్ ఆర్టిస్ట్ కార్మికులకు అన్ని అమలు చేస్తుంది. అయినా సరే కూడా ప్రతి గవర్నమెంట్ మారిన ప్రతిసారి ఇలా నిరసనలు చెప్తున్నారు. ఎంతవరకు కరెక్ట్? వీళ్ళు కూడా ఏం కావాలనో, ఈ కార్మికులు ఏం కావాలనో ప్రభుత్వాన్ని, సరే ఏ ప్రభుత్వం వచ్చినా ఏది వచ్చినా మీకు ఏం కావాలనో వాళ్ళు మీకు వాగ్దానం చేశారో అవి అడుక్కొని కొట్లాడుకోండి. సావే మార్గం కాదు కదా. వాళ్ళని అడగండి. 1 రోజు 2 రోజులు. ఇప్పుడు 4 రోజులు బస్సులు నడిపించకుంటే సమ్మె చేస్తారు అనుకో, ప్రజలు ఊరుకుంటారా? రేవంత్ రెడ్డి మీద పడరా? మరి ఆలోపే 3 రోజులకే నువ్వు కిరసనాలు పోసుకొని కాలు చచ్చిపోయినావంటే అది ఎంత తప్పు. నీ ఎవరికి అది నష్టం, ఎవరికి? నీ ఫ్యామిలీకి, నీ కుటుంబానికి. అలా చెయ్యకుండా కార్మికులు కూడా ఆలోచించి సమ్మెలు చేసుకోవాలి. ఎందుకంటే ఏ కొత్త ప్రభుత్వం వస్తే వాళ్ళు రాగానే కాదు, ముందుగానే మీరు ఆలోచించి చేసుకోవాలి. ఇప్పుడు ఈ కార్మికుల్లో కూడా బస్సు డ్రైవర్లు కూడా పెద్ద లీడర్ ఉంటారు కదా, ఆయన చెప్పాలి. ముందుగా ఆయన చెప్పినాకనే ఏదైనా చేయాలా, కానీ ప్రాణాలు తీసుకోకూడదు. కొట్లాడి రేవంత్ రెడ్డి గారితో కొట్లాడి మీకు ఏం కావాలో హక్కులు పోరాడుకోండి. సో ఇప్పటికైనా రేవంత్ రెడ్డి స్పందిస్తే బాగుంటుందా? స్పందించాలి. ఏదైనా మేలుక తెచ్చుకోవాలి కదా. మేలుక తెచ్చుకొని, ఎందుకంటే సావులు మరీ ఎక్కువైపోతున్నాయి కదా. కాంగ్రెస్ వచ్చిన కంచి సావులన్నీ చాలా ఎక్కువైపోతున్నాయి. ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ చనిపోయాడు కదా, దానిపైన బండి సంజయ్ కూడా మాట్లాడారు. ఏమనంటే అప్పుడు మాకు ఓటేయమంటే ఓటేయలేదు, ఇప్పుడు రేవంత్ రెడ్డి చేయి తీసుకొని నెత్తి మీద పెట్టుకున్నారు, మీరే అనుభవించండి అని చెప్పేసి ఇలాంటి మాటలు మాట్లాడారు బండి సంజయ్. సో అంటే ఎంతవరకు కరెక్ట్? ఒక ఎంపీ స్థానంలో ఉండే ఆర్టీసీ కార్మికులను అలా మాట్లాడతారు. బండి సంజయ్ ఎంపీ అలా అనకూడదు అని అంటే ఆయన ఎందుకన్నాడంటే ప్రాణాలు తీసుకున్నారు. మీరు ప్రతి ఒక్కరు కావాలని రేవంత్ రెడ్డి మీరు ఎన్నుకుంటారు కదా, అందు గురించి అన్నాడు కావచ్చు. ఆయన కావాలని అన్నాడు కదా. మరి కావాలని ఇప్పుడు కావాలి మా కాంగ్రెస్ అన్నప్పుడు ఆయన బీజేపీ పనిచేయదు, టీఆర్ఎస్ పనిచేయదు అని రేవంత్ రెడ్డిని ఎన్నుకుంటారు కదా. నెత్తి మీద పెట్టుకున్నారు, ఆయన కిరీటం పెట్టుకున్నారు. మరి ఆయన కోసం కొట్లాడాలి కానీ సావటం ఏంటి అని అన్నాడు. ఆయన కరెక్టే, బండి సంజయ్ గారు కరెక్టే మాట్లాడతాడు. ఆయన ఏం తప్పు మాట్లాడాడు. బీజేపీ వాడు మంచోడు కాదు, టీఆర్ఎస్ వాడు మంచోడు కాదు. మరి రేవంత్ రెడ్డి కావాలని తెచ్చుకున్నారు. మరి రేవంత్ రెడ్డి ఎందుకు మీకు ఇలా చేస్తున్నారు? మీరు కొట్లాడండి అంటే సావే మార్గమా? కొట్లాడు రాదు? కొట్లాడదానికి మీకు శక్తి లేదా? 100,000 మంది మీరు కార్మికులు, దానికోసం కొట్లాడు. ఏ ప్రభుత్వం వస్తే అదొస్తే కాదు. ముందుగాల అడిగి వాళ్ళు చేయనన్నప్పుడే మీరు స్ట్రైక్ చేయాలి కదా. ఎప్పుడంటే అప్పుడు స్ట్రైక్ చేయకూడదు